ఇవాళ మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో విందాము. అండ్ మీరు ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాము. ఓకే, ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఏంటో ఆన్సర్స్ చూద్దాం. ఇంక లైఫ్ ఉండదు కానీ చనిపోతుంది, ఏంటది? లైఫ్ ఉన్నా కానీ చనిపోతుంది. ఆనియన్. ఫన్నీ అన్నందుకు ఆనియన్, టొమాటో ఇట్లాంటివి అన్నీ చెప్పేస్తాను. డాగ్ ఫిబ్రవరి మంత్లో కన్నా జనవరిలో ఎక్కువ మొరుగుతుంది, ఎందుకు? తనకు మరగాలనిపించేమో అప్పుడు. ఫిబ్రవరిలో అంటే జనవరి డేస్ ఎక్కువ ఉంటాయి. కౌ పాలిస్తుంది, కోడి ఎగ్స్ ఇస్తుంది, ఇవి రెండు కల్పించేది ఎవరు? షాప్ కిరాణా షాప్. ఒక ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ ఢిల్లీ నుంచి ముంబై రావడానికి 90 minutes పట్టింది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 1.5 hours పట్టింది, ఎందుకు? ఫ్యూయల్ అయిపోయింది. నో, నిద్రపోయి ఉంటాడు, అందుకే లేట్ తీసుకెళ్ళిందంటారా? ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఏరోప్లేన్ ఢిల్లీ నుంచి ముంబై రావడానికి 90 minutes పట్టింది. అదే ఏరోప్లేన్ ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 1.5 hours పట్టింది, ఎందుకు? మళ్ళీ అడగండి. సేమ్ టైం కాకుండా ఎక్కువ టైం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు. సేమ్ డెస్టినేషన్ కాసేపు ఆగెళ్ళినట్టున్నారు. వర్షం పడి పర్సనల్ ఇష్యూస్. ఫ్లైట్ లేట్ అయి ఉంటుంది. గాలి ఎక్కువ రావడం వల్ల. చెప్పండి కదా, నేను ఒకటి చెప్పినా. టైర్ పంచర్ అయ్యి ఫ్లైట్ కి టైర్ పంచర్ అయిందా అంటే గద్దొచ్చి పొడుస్తుంది కదా ఫ్లైట్ కా. నైస్ ఆన్సర్. ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 90 minutes పట్టింది. అదే ప్లేన్ ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 1.5 hours పట్టింది, ఎందుకు? సేమ్ అంతే పట్టిద్దాం. రిటర్న్ కూడా అంతే పట్టిద్ది. అదే ప్లేన్ ఏరోప్లేన్ ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 1.5 hours పట్టింది. అది ముంబై నుంచి ఢిల్లీ రావడానికి 8 minutes. 90 minutes వెళ్ళడానికి పట్టింది, రావడానికి 1.5 hours పట్టింది, ఎందుకు? సేమ్ అంతే పట్టింది. వీడి లైఫ్ బాగుంది అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? ఐటీ సాఫ్ట్వేర్. ఎందుకు? లగ్జరీస్గా ఉంటుంది కొంచెం, బిజినెస్ వాడిని చూస్తే అనిపిస్తుంది. ఓకే, ఎందుకని అట్లా? మంచిగా ఎంజాయ్ చేస్తాడు, ఎవరి దగ్గర పని చేయ అవసరం లేదు. ఒక వర్డ్ ఈతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది, ఏం వర్డ్ అది? ఈగల్. ఒక టాస్క్ ఇస్తా, చేయండి. నేను కొట్టాలా? ఒక అబ్బాయికి పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పండి, చాలు. అంతేగా చెప్పేస్తా. డ్రెస్ బాగుందనే కదా చెప్తాం. ఎవరికన్నా ఇక్కడ ఎవరైనా అబ్బాయి వస్తుంటే ఆ అబ్బాయికి పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పండి. అబ్బాయికి వచ్చినాడుగా అక్కడ. రాదంటే ముందు చెప్పేస్తాడు ఇన్ఫర్మేషన్. అటు నుంచి వచ్చారు ఎవరు రావట్లేదు. ఇటు నుంచి ఒక అబ్బాయి, అమ్మాయి కూడా ఉంది కదా, చెప్పాలి ఇప్పుడు చెప్పాలి. ఇది టాస్క్ అసలు. మీ డ్రెస్ బాగుంది. 90 minutes అన్నా 1.5 hours అన్నా సేమ్, రైట్? 90 minutes 1.5 hours. మరి నేను అది ఓకే ఒక సాంగ్ పాడండి.
అసలు మీరు ఇంకా పారిపోతారు ఇక్కడ నుండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబు గారు ఏదైనా డైలాగ్ చెప్పండి. చెప్పు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగాడు. ఓకే, అదే డైలాగ్ కోపంలో చెప్పండి. ఎవడు కొడితే కోపంగా ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే పండుగాడు. నవ్వుతూ చెప్తున్నారు. ఓకే, ఏడుస్తూ చెప్పండి. బామ్మో ఇదే వాణి నీకైది రా. అది పవన్ కళ్యాణ్. హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కానీ డైలాగ్స్ ఏమనగతే ఆయన మేనరిజం చేయించండి, చూస్తారుగా. వద్దు వద్దు వద్దు. ఒకసారి ట్రై చేయండి. లేదు. ఫేవరెట్ హీరో అన్నప్పుడు ట్రై చేయొచ్చు కదా. లేదు ఇంకేదైనా ఓకే కానీ ఒక సాంగ్ పాడండి అయితే తనది. వద్దు, నేను పాడదే వద్దు వద్దు. డైలాగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇస్తూ చేస్తారు నార్మల్గానే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ ఏదైనా డైలాగ్ చెప్పండి. ప్రభాస్ ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. టైంకి గుర్తు రావట్లా. ఏదైనా సాంగ్ పాడు ప్రభాస్ది. అమ్మో నేను ఓకే ఓకే, ఇట్లా కెమెరా నుంచి వెళ్ళిపో. డైలాగ్ చెప్పు ఏదన్నా. డార్లింగ్ డైలాగ్స్ ఎన్ని ఉంటాయి? డార్లింగ్ అట్ట చూడకే. ఇదే డైలాగ్ కోపంలో చెప్పు. కోపంలో రావట్లేదా? ఓకే, ఏడ్చుకుంటూ చెప్పు. అమ్మో తన్ని కూడా రమ్మనండి. రావచ్చు కదా మీరు కూడా, తనకు సపోర్ట్గా. నార్మల్గా పక్కకు ఉండండి తనకు. ఓకే, ఇబ్బందిగా వద్దులే కానీ. ఓకే, థ్యాంక్ యూ.